అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా గణనాథునికి ఎంతో ఇష్టమైన కొబ్బరి బెల్లం కుడుముల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వినాయక చవితి రోజు నైవేద్యంగా ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఈ బెల్లం కుడుములు మాత్రం ఖచ్చితంగా పెడుతూ ఉంటాము. అత్యంత సులువుగా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి. ఎక్కువ కష్టపడకుండా చాలా సులువుగా అండ్ త్వరగా చేసుకునే ప్రసాదం ఈ బెల్లం కుడుములు. ఈ బెల్లం కుడుములు మీకు కూడా కరెక్ట్గా కుదరాలి అంటే చేసే ప్రాసెస్ని జాగ్రత్తగా చూడండి. కొలతలు కూడా ఇదే విధంగా ఫాలో అయిపోతే బెల్లం కుడుముల్ని సులువుగా రుచికరంగా తయారు చేసేయచ్చు. మరి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు వేసేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కలుపుతూ కరగపెట్టేసేయండి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ తిరిగి కడాయిని పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో 1/3 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని నిదానంగా చిన్న మంట మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ వేసేసేయాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలిపేసేయండి. ఈ బెల్లం వాటర్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేసి 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో మీరు తడి బియ్యం పిండి అయినా వాడచ్చు, లేదా పొడి బియ్యం పిండి అయినా యూజ్ చేయొచ్చు. అయితే మీరు తీసుకునే బియ్యం పిండి ఫ్రెష్దై ఉండాలి. బాగా ఓల్డ్ స్టాక్ ఉన్నది కాకుండా ఫ్రెష్గా పట్టించిన బియ్యం పిండి యూజ్ చేయండి. అప్పుడు మీకు కుడుములు చక్కగా వస్తాయి. బియ్యం పిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో కలుపుతూ ఉంటే ఇది దగ్గర పడిపోతూ ఉంటుందండి. ఉండకట్టేలాగా అంటే గట్టి పిండి ముద్ద తయారయ్యేంత వరకు కూడా మీరు గరిటెతో కలుపుతూనే ఉండాలి. నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతుంది. ఇలా పిండిని ఉడికించేసిన తర్వాత స్టవ్ ఆపి ఈ కడాయిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చేతిలోకి కాస్త నెయ్యిని తీసుకుని పిండి మొత్తాన్ని కూడా చేత్తో బాగా నలుపుతూ నీట్ చేస్తూ ముద్దని చేయండి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని ఇప్పుడు కుడుముల కింద ఒత్తుకోండి. మీకు నచ్చిన షేప్లో కుడుముల కింద ఒత్తుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేత్తో కాస్త ప్రెస్ చేస్తూ ముట్టిల షేప్లో ఒత్తేసాను. ఇలా అన్నిటినీ కూడా తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించడం కోసం స్టీమర్ని స్టవ్ మీద పెట్టుకుని స్టీమర్లో నీళ్లు పోసి మూత పెట్టి బాయిల్ చేయండి. స్టీమ్ చేసే ప్లేట్ మీద కాస్త నెయ్యిని అప్లై చేసి మనం తయారు చేసుకున్న ఈ కుడుములన్నిటినీ కూడా వరుసగా పెట్టేసుకోవాలి. మీరు ఇడ్లీ స్టీమర్లో కూడా ఆవిరి పట్టించవచ్చు. ఇడ్లీ ప్లేట్లకి కాస్త నెయ్యి రాసి కుడుముల్ని ప్లేట్లోకి పెట్టుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి వెంటనే పక్కకి తీసేయకుండా మరొక 5 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత పక్కకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరంగా గణనాథునికి ఎంతో ఇష్టమైన కొబ్బరి బెల్లం కుడుములు రెడీ. నేను ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మరి ఈ బెల్లం కుడుముల్ని మీరు కూడా ఇంట్లో వినాయక చవితి రోజు ఖచ్చితంగా ట్రై చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.